I'm happy to share that number of drug de-addiction and rehabilitation centers working around the clock in the different parts of the country help the drug addicts. The government of Haryana made special arrangements for counseling for the pandemic people. It is utterly indeed that Spandana Yoga International Foundation has spoken on building awareness about the vital issue of suicide. We need to have more and more such events to prevent suicides. It is our collective responsibility to free our society from burden of suicide. భాగస్వాములుగా ఉన్నటువంటి పెద్దలు సీనియర్ సమాజ శేఖరులు ఆదరణీయులు మన కార్యక్రమానికి మనతో తీసుకున్నటువంటి కాంగ్రెస్ భూమి సమితిగా మహోదయ ప్రభుత్వానికి గారు కార్యక్రమాలకు వివరాలు అలాగే గౌరవనీయ లక్ష్మీకాంత్ గారు దేవస్థానంలో అతిథిగా పనిచేస్తున్నారు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ఇస్పెండా ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుమల్ రెడ్డి గారు అండ్ శ్రీమతి నిర్మలా మేడం గారికి ఈ ప్రోగ్రామ్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. తప్పకుండా నేను చైర్మన్ గారు మాకు చాలా దుఃఖం ఉంది. మీరు అమ్మాయి పోయినాక అందరూ అమ్మాయి అంటే ఆ టైంలో సమ్ టైమ్ లేడీస్లో జైంట్స్లో అందరికీ ఉంది సూసైడ్ చేసినాకి. ఓన్లీ వితిన్ 2 minutes కంట్రోల్ చేస్తే అయిపోతుంది. ఆ 2 minutes వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర పోలీస్ ద్వారా టీమ్ ఫామ్ చేశారు మహానగర్ సీఎం గారు. ఉమెన్ లేడీస్ ఏమవుతుంది స్టూడెంట్ పీరియడ్లో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే భయంతో సూసైడ్ చేస్తున్నారు. కొంచెం పెళ్లి అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్కు ఫేస్ చేసి భయంతో సూసైడ్ చేస్తున్నారు. మా ఈ ఫౌండేషన్ ద్వారా చాలా బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో నియర్లీ 25,000 ఫాలో చేస్తున్నారు. చాలా పెద్ద ఇంటలెక్చువల్స్ ఇక్కడ వచ్చినారు, చాలా లేడీస్ వచ్చినారు. ఈ ప్రోగ్రామ్ చాలా ఎంకరేజ్ చేస్తే బాగా ఉంది. ఈ అవేర్నెస్ లాస్ట్ టైం నేను ఈ ప్రోగ్రాంలో వచ్చినా తప్పకుండా మీరు నాకు మాట్లాడితే దుఃఖం ఉంది. ఒక బిడ్డ చనిపోయినా అంటే చాలా దుఃఖం అవుతుంది. పేరెంట్స్ అంటే ఇంత పిల్లలకు ఆయన చాలా భగవంతుతో ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు అవుతుంది. అయిన తర్వాత కొంచెం చిన్న ఇష్యూలో సూసైడ్ చేస్తే చాలా దుఃఖం అవుతుంది. ఈ ఫౌండేషన్కి నేను చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమిట్లో నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకి మొదటిగా తెలియజేసుకో. స్పీక్ సూసైడ్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ పేరిట మరి శ్యామల్ రెడ్డి గారు, అదేవిధంగా నిర్మల గారు, వారి బంధువులు మిత్రులు చాలా కాలం నుండి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశం పట్ల నాకు మిత్రుల ద్వారా తెలిసిన వెంటనే చాలా ఒక గొప్ప ఉద్యమాన్ని మీరు నిర్వహిస్తున్నారనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే మనకు తెలుసు నిర్వాహకులు ఏ ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనే విషయం మనకు అందరికీ తెలుసు. సూసైడ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ యాక్ట్ యాజ్ పర్ ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్తారు. ఇట్స్ అన్ ఇర్రేషనల్ యాక్ట్. ఎందుకు అనేది ఎవరు కూడా దాని ఇప్పటివరకు ఒక స్పష్టంగా చెప్పలేకపోయారు. మనకందరికీ తెలుసు జీవరాశులు వనమో ఉంటాయి. లక్షలాది కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ అనేది వనమో ఉంటాయి. బట్ నాకు తెలిసినంతవరకు ఏ జీవరాశి కూడా ఆత్మహత్య చేస్తుంది ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్.
ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శామ్యూల్ రెడ్డి గారికి, వారి శ్రీమతికి ముందుగా నా ప్రగాఢమైనటువంటి సానుభూతి. వారి ఏకైక కుమార్తెను అర్థాంతరంగా అనూహ్యంగా పోగొట్టుకున్నారు. అలాంటి కష్టంలో కూడా కుంగిపోకుండా వాళ్ళకి కలిగినటువంటి దుఃఖాన్ని దిగమింగి దానికి చేరుకొని ఈ కష్టాలు మరే తల్లిదండ్రులకి రాకూడదు అన్నటువంటి సదాశయంతో కేవలం 28 రోజుల్లో ఇలాంటి ఫౌండేషన్కి రూపకల్పన చేశారు. ఇది అనన్య సామాన్యం. అందుకే ఆ దంపతులిద్దరికి ప్రత్యేక నమస్కారాలు. ఎవరైనా అంత కష్టం కలిగినప్పుడు ఇలాంటి గొప్ప ఆలోచనలు రావడానికి సమయం పడుతుంది. ముందు ఆ దుఃఖాన్ని చేరుకోవాలి, తర్వాత ఆ స్పృహతో మరొకరికి ఇట్లాంటి కష్టం రాకూడదనేటువంటి మంచి భావన కలగాలి. Suicide prevention. Sui, it is the term which has been derived from the Latin word, which denotes one's own. Sidium means killings, one's own killings. So that is the root cause of the word suicide. Suicide is just like this. Suicide seems to be the permanent solution for a temporary problem. It is the sincerest causes of the self-criticism. నమస్కారం. శ్యామల్ రెడ్డి గారు, వందన గారు ఈ ఫౌండేషన్ స్థాపించి సానుభూతి కాదు సహానుభూతి అన్నది సమాజంలో చాలా ముఖ్యమని మనందరికీ సూచించారు. సానుభూతికి సహానుభూతికి చాలా తేడా ఉంది, ఇది మనం తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ గారు చొక్కా లేకుండా తిరుగుతున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు తన షర్ట్ తీసేసి ఇచ్చేశాడు మహాత్మా గాంధీకి. ఆ పిల్లవాడు చూపించింది సానుభూతి కాదు సహానుభూతి. అంటే మీరున్న పరిస్థితుల్లో నేనుంటే నేను ఏ విధంగా స్పందించేవాడిని అని చెప్పి సహానుభూతిని ప్రదర్శించారు. కాబట్టి ఈరోజు శామ్యూల్ రెడ్డి గారు, వందన గారు ఈరోజు చేస్తున్నది ఏంటంటే అది సహానుభూతి. అంటే తమ ఇంటిలో జరిగిన ఒక సంఘటనకు, నిర్మల గారు సంఘటన ఇంకా ఏ కుటుంబాల్లోనూ జరగకూడదన్న ఒక సహానుభూతితో ఈ ఫౌండేషన్ పెట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక మంది మీలాంటి పెద్దలను ఇక్కడ పిలిచి మన ఆలోచనలను ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధంగా చేసుకొని సమాజంలో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో వాడు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. చార్లీ చాప్లిన్ గారు ఎప్పుడు అంటుంటారు, దెర్ ఆర్ నో బ్యాడ్ చిల్డ్రన్ ఇన్ ది సొసైటీ, దెర్ ఆర్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ అంటారు. పిల్లలు ఎప్పుడు కూడా దేవాంశ సంభూతులు. భగవంతుడు మన చేతిలో పెట్టి వారిని గొప్ప పౌరులుగా తయారు చేయమని మనకిచ్చిన బాధ్యత.